అయితే రాష్ట్రాల మీద, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఎలా ప్రభావం ఉండబోతోంది అనేది ఒక కీలకమైన అంశం. ఇప్పుడు పెరగబోతున్నటువంటి సీట్ల సంఖ్య ఏపీలో ఎలా ఉంటుంది? ఏపీలో ఒకవేళ పెరిగితే ఇప్పుడు ఉన్నటువంటి 175 నుంచి 263 పెరిగేటువంటి ఆస్కారం ఉంది. అలాగే 25 పార్లమెంట్ సీట్స్ 37 ఆర్ 38 వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఓకే. ఎట్ ద సేమ్ టైం 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అయితే ఈ సీట్లు, ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లు తారుమారయ్యేటువంటి ఆస్కారం ఉందా? ఏ ప్రాతిపదికన ఈ 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అమలు చేస్తారు? దానికి ఉన్నటువంటి బెంచ్ మార్క్ ఏంటి? అక్కడ కూడా మళ్ళీ స్టేట్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ సెటిల్మెంట్ చేస్తారా, లేక మొత్తం దేశవ్యాప్తంగా 33% పరిగణలో తీసుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ 816 వస్తాయని చెప్తున్నారు కాబట్టి 860ని ఒక యూనిట్గా తీసుకుని చేస్తారా, స్టేట్స్ని ఒక యూనిట్గా తీసుకుని చేస్తారా? ఏ రకంగా చేసే ఆస్కారం ఉంది? రవి గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. అంటే మనకి ఎస్సీ ఎస్టీలకి ఏదైతే ఉందో 99 దాదాపు ఉమెన్ రిజర్వేషన్ కూడా స్టేట్ పార్లమెంట్ సీట్స్ ఫిక్స్ అయిన తర్వాత ఏ స్టేట్కి 1/3 ఆ స్టేట్కే ఉంటుంది. అంటే మొత్తం నేషనల్ వైడ్గా తీసేసి యూపీలో 120లో ఒక 60 ఇచ్చేసి ఒక 80 అట్లా ఉండదు. ఏ స్టేట్కి 33 ఉమెన్కి వచ్చేసేటప్పటికి ఎస్సీ ఎస్టీ ప్రపోర్షన్ టు ద పాపులేషను, ఉమెన్ వచ్చేసి నంబరు 33% నంబరు అవి ఫిక్స్ అయిపోద్ది. అలా ఫిక్స్ చేస్తారు. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఖచ్చితంగా మహిళలకే పెద్దపీట, అందులో డౌట్ లేదు. అట్లేం లేదండి. ఎస్సీ సీట్లలో వాళ్ళకి ఎన్ని కేటాయిస్తారో మళ్ళీ దాంట్లో 33%. ఓకే, మళ్ళీ ఎస్టీ లోపల ఎన్ని సీట్లు కేటాయిస్తారో దాంట్లో 33%. ఈ ఇప్పుడు ఒక 9 పార్లమెంట్లు తెలంగాణ రాష్ట్రానికి ఉమెన్ రిజర్వ్ అయితే 8 సీట్లు, దాంట్లో ఇప్పుడు ఒక 6 ఎస్సీ ఎస్టీ సీట్లు రిజర్వ్ అయితే, సో అందులో ఒక 7, ఇందులో ఒక 2, అంటే ఎస్సీల నుంచి 4 సీట్లు కాబట్టి ఒకటి ఎస్సీ మహిళలకు రిజర్వ్ అవుతుంది, ఎస్టీ 2 కాబట్టి 1 అవుతుంది. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే 3 ఉన్నప్పుడు తక్కువ ఉంటే 1 ఇవ్వాలా, ఈ 2-3 రొటేషన్కి రాదు ఇక ఎస్టీకి, అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఇప్పుడు రాజ్యాంగ సవరణలో బహుశా అది పెడతారో లేదో, మనకి 170 మెయిన్ ప్రకారం ఆర్టికల్ 170 ప్రకారం 500 సీట్లు దాటకూడదు అసెంబ్లీలో. ఉత్తరప్రదేశ్ 50% అంటే 50% అన్నప్పుడు ఇప్పుడు 400 ఉన్న 200 600 అవుతాయి. అలాంటి ఇప్పుడు అది ఉంది కాబట్టి, సో అది యూపీకి సంబంధించి, ఏపీకి సంబంధించి లేదు. ఏపీకి సంబంధించి 263 అవుతాయని చెప్తున్నారు. 263 అయితే అందులో 33% రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన తీసుకునేటువంటి ఆస్కారం ఉంది? అలా తీసుకునేటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి నాయకుల సీట్లు కూడా గల్లవుతాయా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సీటు ఉంటుందా, ఉండదా? లేకపోతే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి సీటు మహిళా రిజర్వేషన్ అయ్యేటువంటి ఆస్కారం ఉందా? ఇలాంటి చర్చ కూడా మొదలవుతుంది అప్పుడే. అంటే వాళ్ళ చర్చలు ఇప్పుడు అధినాయకులు ఎట్లుంటారంటే, ఇక్కడ కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, అక్కడ చంద్రబాబు గారిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సీట్ల గురించి ఇక్కడ పోతే అక్కడికి వెళ్తారు. అది కాదు కదా, మనకు ఆసక్తి ఉంటుంది, అంతకు మించి ఉండదు వాళ్ళ సీట్ల గురించి. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు మహిళలకి రిజర్వ్ అయ్యే సీట్లు ఏ ప్రాతిపదికన అలాట్మెంటు, ఒకటి ఇప్పుడు దాకా సెన్సెస్సే ప్రామాణికం, ఓటర్స్ కాదు, లేకపోతే ఎస్సీ ఎస్టీకి కానీ, లేకపోతే నియోజకవర్గాల పునర్విభజన చేసి జిల్లాలకు సీట్ల కేటాయింపు కానీ, ఏదైనా జనాభా ప్రాతిపదికనే సెన్సెస్ ప్రకారమే జరుగుతాయి. రిజర్వేషన్, ఏ రిజర్వేషన్ అయినా. ఉమెన్ రిజర్వేషన్కి డెసిమల్ పర్సంటేజ్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అంటే 0.25లో ఒక 15 స్థానాలు వస్తాయి, 13-14 స్థానాలు, ఒక 10 స్థానాలు అట్లా వస్తాయి. కాబట్టి పర్సంటేజ్ తీసుకుని డిసెండింగ్ ఆర్డర్లో తెలంగాణలో ఒక 60 మహిళలకు అసెంబ్లీలు ఎదురయ్యే పరిస్థితిలో 60 అన్నీ చేసిన తర్వాత, మొత్తం అసెంబ్లీలు ఏర్పాటు చేసిన తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో ఉమెన్ పర్సంటేజ్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఒకే జిల్లాలో 6 వచ్చినాయి అనుకోండి, సో అప్పుడు డిస్ట్రిక్ట్ కూడా యూనిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు హైదరాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీకి ఎట్లాగైతే ఎస్సీకి డిస్ట్రిక్ట్ యూనిట్ ఉంటుంది, అట్లాగా డిస్ట్రిక్ట్ యూనిట్ హైదరాబాద్ జిల్లా 20 అసెంబ్లీలు, సో 6 మహిళలకి. అట్లా మళ్ళీ మనం పార్లమెంట్లో ఎట్లయితే దేశవ్యాప్తంగా వచ్చిన 1/3 సీట్స్ నంబర్లో రాష్ట్రాలకు ఇస్తున్నామో, రాష్ట్రాల నుంచి జిల్లాలకు కూడా
ఆ 1/3 మహిళా సీట్లని అసెంబ్లీని డిస్ట్రిబ్యూట్ చేయాలి, చేసి అప్పుడు పంచాలి. లేకపోతే లేదా ఇంకొక సిస్టమే ఉంటుంది. ఒకటో మా కిరణ్ గారు భువనగిరి సీట్ ఏంటంటే సార్ ఇప్పుడు పాత 2011 సెన్సెస్ ప్రకారం వినోద్ అన్న 2011 సెన్స్ ప్రకారం అయితే 10 జిల్లాలే తీసుకోవాలి కదా. ఇప్పుడు 33 జిల్లాలను తీసుకుంటే సార్ చెప్పినట్టు అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది అది క్వశ్చన్. అంటే ఇదంతా సార్ ఇవంతా మనం డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే. ఫస్ట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎందుకంటే దీంట్లో కూడా 81, 82 ఆర్టికల్స్ పార్లమెంట్కి సంబంధించింది, 170 ఆర్టికల్ ఏదో స్టేట్కి సంబంధించింది. ఇవి మళ్ళీ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. అక్కడ పెట్టగానే అన్ని రాష్ట్రాలు కావు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే అనుకుంటా. మీరు చెప్పాలి అసలు